ట్యానింగ్ తో బాధపడుతున్నారా? మెడపైన ముఖం పైన నలుపుతోటి ఉండి చర్మం నుంచి ఈ భాగం వరకు చాలా మార్పుగా ఉంది అని అంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి అని ఆలోచిస్తున్నారని అంటే తప్పకుండా నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు మంచి సమాధానాలు దొరుకుతాయని అలానే మీ అపోహలన్నింటినీ తీసేస్తాయని చెప్పి ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ట్యానింగ్ ఇబ్బంది అనేది ఉంటుంది. అసలు నాకు ముఖం పైన నలుపు వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కేవలం మీ ఛాతి పైన భాగానికి ముఖం పైన ఉన్న భాగానికి మీరు తేడా కంపారిజన్ చేసుకోవాలండి. అద్దం ముంగట నిలబడి మీరు జస్ట్ ఇలా చూసుకుంటే దానితోటి మీకు తెలిసిపోతుందండి. సో ఈ విధంగా మనం చూసుకున్నాక దానికి నలుపు వచ్చిందని మనం నిర్ణయించుకున్నాక ఆ తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అసలు నాకు ఇంత నలుపు వస్తుందని నేను అనుకోలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎలా అవుతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దానికి మన లేజర్స్ కానీ పీల్స్ కానీ అలానే ఇతరత్ర థెరపీస్ కానీ ఉంటాయండి. మా దగ్గర కొత్తగా ఒక బ్లూ లేజర్ థెరపీ అనేది లాంచ్ చేసామండి. దానితోటి మనకి మంచి రిజల్ట్స్ బాగా వస్తూ ఉంటాయి. మరి ఈ లేజర్ అంటున్నారు డాక్టర్ గారు, ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ అనేది మనకి చర్మం పైన చాలా సేఫ్గా ఉంటుందండి. ఇప్పుడు లేజర్ ఎందుకు అంత హైలీ సేఫ్గా ఉంటుంది, హైలీ స్పెసిఫిక్గా ఉంటాయి అనే దాని గురించి కూడా వివరిస్తాను. ఇప్పుడు ఒక పేపర్ తీసుకున్నాం అనుకోండి, ఆ పేపర్ తీసుకొని మనం ఒక పెన్సిల్ తోటి హోల్ చేసామనుకోండి, పెన్ కానీ పెన్సిల్తో కానీ హోల్ చేస్తున్నాం అనుకోండి, రంధ్రాలు సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి వెడల్పుగా ఉంటుంది, ఎందుకంటే ఒకసారి డీప్గా వెళ్తుంది, ఒకసారి సూపర్ఫిషియల్గా వెళ్తుంది, ఒకసారి పక్కన వెళ్తాయి అన్నమాట. అలా మనకి నాన్ స్పెసిఫిక్గా యూనిఫామ్గా లేకుండా ఉంటుంది అనమాట. అదే మనం లేజర్తో చేసామనుకోండి, లేజర్కి మనం చెప్పామనుకోండి 1 mm హోల్ చేయాలి, అలానే 1 mm దాటి మీరు కిందికి 1 mm దాటకుండా వెళ్ళకూడదు అని చేస్తే మీరు ఎన్ని లక్ష షాట్లు కొట్టినా కానీ అది అక్కడి వరకే మెయింటైన్ అవుతుంది అనమాట. ఎక్కడ కూడా మీకు డిఫరెన్స్ అనేది ఉండదు అనమాట. ఎనర్జీస్ పెంచుతూ ఉంటే అదేమైనా తేడా ఉంటుందేమో, కానీ మనకి ఎక్కడైతే మనం ఆ స్పెసిఫిక్ సెట్టింగ్స్లో ఉంచుతామో ఎన్నిసార్లు చేసినా కానీ అంతే స్పెసిఫిక్గా ఉంటాయి. అందుకోసమనే చర్మం మీద మనకి లేజర్స్ అనేటివి హైలీ స్పెసిఫిక్, హైలీ సేఫ్గా ఉంటాయి అన్నమాట. ఈ కొత్తగా వచ్చిన బ్లూ లేజర్ థెరపీస్ ఏం చేస్తాయి అని అంటే మనకి చర్మ కణాల్లోంచి నలుపు ఏదైతే ఉందో చర్మ కణాల్లోంచి లోపలికి వెళ్ళి ఆ నలుపును మాత్రమే టార్గెట్ చేస్తుందండి. లేజర్ టెక్నాలజీస్లో ఇవి ఉంటాయన్నమాట. మనకి వాటర్, హిమోగ్లోబిన్ అలానే కొల్లాజన్ అనేది మనకి మూడిటికి ఇది ఉంటుందన్నమాట, మెలనిన్. సో వాటర్, హిమోగ్లోబిన్, మెలనిన్ అనేది 3 క్రోమోఫోర్స్ అనమాట. అంటే అది లేజర్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మెలనిన్ మనకి ప్రాబ్లం. సో మెలనిన్ అనేది మనకి నల్ల కణాల నుంచి వస్తుంది, మెలనోసైట్ నుంచి మెలనిన్ అనేది వస్తుంది అనమాట. ఆ మెలనిన్ అనేది ఏం చేస్తుంది, అల్ట్రావైలెట్ రేడియేషన్ మన చర్మం మీద పడ్డప్పుడు దాన్ని అక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకొని రెడ్యూస్ అవుతుంది అనమాట, ఆక్సిడైజ్డ్ అవుతుంది. అక్కడ ఆక్సిడైజ్డ్ అయిపోయినాక అది అక్కడి నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. కానీ పదే మనకి ఎండకి ఎక్స్పోజ్ అవుతుంటే సూర్యుడు వెలుతురికి గమనించండి, నేను ఎండలో ఉన్నాను, నేను అస్సలు ఉండను సార్ అని అంటారు. మీరు ఎండలో లేకున్నా సన్లైట్ అనేది మన దగ్గరకు వస్తుంది. 4 గోడల మధ్యలో మనం అస్తమానం ఉండం కదండి. ఖచ్చితంగా సన్లైట్ మన దగ్గరకు వచ్చినప్పుడు అది 20 నిమిషాలు అయినా కానీ ఒక 6 గంటలైనా కానివ్వండి, ఎలా మన స్కిన్ వాటిని టాలరేట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి ఉంటుందండి. సో ఆ విధంగా మనకి ఆ సన్లైట్ తోటి వచ్చిన మెలనిన్ ఆక్సిడైజేషన్ అయిపోయినప్పుడు దాన్ని ఆ లేజర్ అనేది కరిగించటానికని ప్రయత్నం చేస్తుందండి. లేజర్ అలా హైలీ స్పెసిఫిక్గా చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా, చర్మ కణాల కింద ఉన్న నల్ల కణాలని కూడా డిస్టర్బ్ చేయకుండా, డర్మిస్లో ఉన్న కొల్లాజన్ని, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి చర్మంలో మంచిగా రిజల్ట్ తీసుకురావటానికని ఆ మెలనిన్ని కరిగిస్తూ ఉంటుంది. ఇట్టే కరిగించదండి, దానికి నెమ్మదిగా టైం పడుతుంది. అది 1 నెల, 2వ నెల, 3వ నెల అలా నెలకు ఒక మాట అలా చేసుకుంటూ మినిమం 6 నెలల నుంచి 8 నెలల దాకా మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈ 6 నెలల నుంచి 8 నెలలు నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి లైటర్ పిగ్మెంటేషన్స్ ఉంటాయండి, కొంతమందికి డార్కర్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి. డార్కర్ పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు మనం నలుపు దానికి ఇంకొన్ని ఎక్కువ లేజర్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది ఆ విధంగా మనం నెలకి అలా చేసుకుంటూ పోతుంటే చర్మంలో ఉన్న నలుపు నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు లేజర్ చేస్తే ఒకటి సరిపోతుందా, అది చాలా ఎక్స్పెన్సివ్ అని చాలామంది అంటూ ఉంటారు.
కానీ మీకు కొన్ని పీల్స్ కానీ నెలల తరబడి మీరు మందులు వాడుకున్నప్పుడు మీకు ఎటువంటి రిజల్ట్స్ రానప్పుడు లేజర్స్ అనేటివి ముఖ్య భాగం ప్లే చేస్తాయి అన్నమాట. లేజర్స్ అనేటివి మీకు నెల రోజులకి మందులకు వచ్చే ఎఫెక్ట్ని ఒక 5 నిమిషాల్లో మీకు తీసుకొస్తుంది అనమాట. అది ఇలా చేయంగానే మనకి కనిపించేస్తుందా ఇలా తెల్లగైనట్టుగా అంటే అలా కాదండి. దానికి ఒక పద్ధతి ప్రకారంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లేజర్ అనేది మనకు అలా చేసినప్పుడు మనకు ఆ విధంగా మనకి నలుపు ఏదైతే వస్తుందో అండి అది తగ్గుతుందో అది నెమ్మదిగా ఒక 2 వారాలు 3 వారాల తర్వాత మనకి బెటర్గా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మార్పులు రావాలి మనకి అని అంటే మనం దానితో పాటు మనం టాబ్లెట్స్, సన్ స్క్రీన్స్, సీరమ్స్, అలాగే ఫేస్ వాషెస్ మంచివి యూస్ చేసుకుంటూ దానితో పాటు మనం పీల్స్, లేజర్స్, అలానే కాంబినేషన్లో డర్మాఫ్రాక్స్ కూడా ఉంటాయండి. ఇలాంటివి కూడా థెరపీస్ అనేటివి కూడా మనం మంచిగా చేయొచ్చండి. ఇవి చేయటంతో మనకి చర్మంలో నలుపులు అనేటివి బాగా కరిగి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకొస్తూ ఉంటాయి. మనము అన్ని విధాలుగా సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటూ ఇవన్నీ ప్రయత్నాలు చేస్తే మంచి రిజల్ట్స్ లాంగ్ టర్మ్ వరకు మనం మెయింటైన్ చేసుకునేటట్టుగా ఉంటాయి. అలానే ఐవీ ఇంజెక్షన్స్, గ్లూటథైన్ ఒకవేళ మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉండి వారానికి ఒకసారి కానీ 15 రోజులకు కానీ ఒకసారి కానీ వచ్చినప్పుడు చేయించుకుంటూ ఉంటే మీకు అది మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మీకు బాగుంటాయి అన్నమాట. సో ఇదండి విషయం. చర్మానికి మనకి ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ లేజర్ థెరపీస్ అనేటివి మంచి ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ మంచిగా ట్యానింగ్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అందరికీ మంచిగా తీసి మంచి రిజల్ట్స్ తోటి మనం సాధించుకోవచ్చు అనమాట. కానీ వచ్చిన వాటిని అన్నిటినీ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మెయింటెనెన్స్ అంటే సన్ స్క్రీన్, సీరం, మాయిశ్చరైజర్, అలానే గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్, ఫేస్ వాష్ అండి. మధ్యలో మనకి ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు లేజర్స్ థెరపీస్ కానీ, మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ కానీ ఇలాంటి థెరపీస్ అనేది మనం కాంబినేషన్ చేయొచ్చు అనమాట. మరి లేజర్స్ చేస్తాం డాక్టర్ గారు, మరి లేజర్స్తో పాటు మనం ఇతర ప్రొసీజర్స్ అదే రోజు చేయొచ్చా అని అంటే చేయొచ్చండి. మనకు అదే రోజు కూడా మనం ట్రీట్మెంట్స్ చేసుకొని మనం మంచిగా సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి బాగా చేస్తామండి. ఈ విధంగా చేయటంతో మనకి చర్మంలో నలుపు అనేది మంచిగా కరిగి బెటర్ రిజల్ట్స్ అనేటివి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయొచ్చు. మీకు ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా మా దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మీరు చూస్తారు మా డాక్టర్స్ ఎంత కష్టపడుతున్నారో మీ స్కిన్ని అనలైజ్ చేయటానికని, అలానే మీరు దాంతోపాటు మనకి ట్రీట్మెంట్స్ ఏ విధంగా చేస్తున్నారు అనే దాని గురించి అని మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ విషయం గురించని మీరు తప్పకుండా మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చండి. మీరు పేపర్ పైన రాసుకుని వచ్చినా, ఫోన్లో రాసుకుని వచ్చినా తప్పకుండా అది ఇస్తే నేను మీకు సమాధానాలు అనేవి క్లియర్గా డిస్కస్ చేయగలుగుతానండి. అది ఒక మంచి పద్ధతి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ రాసుకుని వెళ్తే మీ ప్రశ్నలు అన్నీ అడిగేస్తే మీకు అన్నీ ఉన్న వాటికి అన్ని సందేహాలకు అన్నిటికీ జవాబు దొరికితే మీకు అప్పుడు మైండ్ అంతా క్లియర్గా ఉంటుంది. దయచేసి గూగుల్లో ఆన్లైన్లో సీరమ్స్ దొరుకుతున్నాయి కదా, ఆన్లైన్లో సబ్బులు దొరుకుతున్నాయి కదా, అది తీసుకొని మనం వాడేసుకుంటే తెల్లగా అయిపోతామనంటే అలా కాదండి. దానికి ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. ఇదండి విషయం. మనకి జాగ్రత్తల గురించి చెప్పాను, లేజర్ గురించి అని చెప్పాను. ఇతరత్ర సందేహాలు ఉన్నా కానీ మీరు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఈ వీడియోస్ని కూడా అందరికీ షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.